తప్పకుండా మంత్రానికి ఆ ప్రభావం ఉంది. మనం ఆ ద్రష్టలం కాలేకపోతున్నాం. మంత్ర ద్రష్ట అయితే గనక ద్రష్ట అవ్వాలంటే ఒకేసారి అవ్వలేరు కదా. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను చిన్న మాట. ప్లీజ్. చదువుకునే విద్యార్థిని, ఒరే బోర్డు చదువులు ఎందుకురా నీకు, ఏం ఉపయోగపడతాయిరా అని మనమే అంటున్నాం. అదే చదువు చదివిన వ్యక్తి ఇప్పుడు గ్రాఫిక్స్లో ప్రపంచాన్ని మొత్తాన్ని చూపిస్తున్నాడు. ఏది పడితే అది సృష్టిస్తున్నాడు. ఇన్ని చేస్తున్నాడు. ఇన్ని ఎలా వచ్చాయి? చదివితే నాకేం వస్తుంది అనే వ్యక్తి చదువుకుంటూ పైదాకా వెళ్తే వాడు ఎంత గొప్పగా అవుతున్నాడు. నిజం. వాళ్ళ నాన్న ఏం చదువుకోని వ్యక్తి, కానీ పిల్లవాడిని కష్టపడి చదివిస్తే ఈ పిల్లవాడు సముద్రం దాటి వెళ్ళాడుగా. ఏమండి, అవును. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా. గురుగారు ఎప్పుడు అంటుంటారు, సామాన్యమైన చదువులు చదివితేనే ఈ సముద్రం దాటితే తత్వశాస్త్రం చదివిన వాడు సంసార సముద్రాన్ని దాటడా అబ్బా, కదండి. నిజం సార్. దాటతాడు కదా వాడు. అందుకని మనం సరిగ్గా దీన్ని అవగాహన చేసుకోలేకపోతాం. ముందు నమ్మకం లేదు ఎవ్వరికి దీని మీద, ఇది గొప్పది అని లేదు. వీడికి దేవుడి మీద నమ్మకం కంటే ఆయన ఇచ్చే ఫలం ఏదో ఉంటుంది, దాని మీద నమ్మకం అందరికి. దానికోసం ఆశ ఉంది గనక ఇలాంటి జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందరూ పుడుతున్నారు. లేనిపోనివేవో చెప్పి అందరినీ మభ్యపెట్టే వాళ్ళు దొరుకుతున్నారు. నిజానికి అందుకే మనం ఎంత చెప్పినా ఎవరు వినేవాళ్ళు ఉండరు. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, ఒరే కోరకండి రా దేవుణ్ణి, కోరితే నీకు వచ్చేది క్షణకాలం ఉండిపోయేవి, కోరకపోతే గనక ఆయనే లభిస్తే నీకు ఎన్నో సుఖాలు లభిస్తాయి. మీరు అర్జునుడిలా ఉండండి, దుర్యోధనుడిలా ఉండకండి. తెలిసిన కథమే కదా. ఒకసారి ఒకసారి యుద్ధరంగానికి ముందు ఆ. పాండవులు కౌరవులు ఇద్దరు ఉన్నారు కదా. అందరి వైపు అక్షోహిణీలు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కృష్ణుడిని ఎవరి పార్టీలో వేసుకోవాలి అనుకున్నారు. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వెళ్దాం అనుకున్నారు. అర్జునుడు వెళ్ళడానికంటే ముందే దుర్యోధనుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అర్జునుడు కూడా వచ్చాడు. కూర్చున్న తర్వాత సరే అభిమాన ఘనుడు గనక వీడు అవతల పక్క కూర్చున్నాడు. అర్జునుడు పాదాల దగ్గర నిలబడ్డాడు, సగం కూర్చుని ఉన్నాడు. లేవగానే పాదాల దగ్గర ఉన్నోడే కనపడతాడు కదా. కనిపించే సరే మాట ఎంత అయిపోయింది. అయిన తర్వాత అడిగట, సరే ఇప్పుడు ఇద్దరు కలిసి అడిగారు, యుద్ధానికి కూడా మాకు నువ్వు తోడు ఉండాలి అని. కృష్ణుడు ఒక మాట చెప్పాడు, నాయన నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను, నడిపిస్తాను. నా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను, కానీ ఆయుధం పట్టుకోను, యుద్ధం చేయను అనగానే దుర్యోధనుడు అనుకున్నట్ట, వీడు యుద్ధం చేయకుండా ఆయుధం పట్టకుండా మన వైపు ఉంటే తిండి దండగా, వీడు వెన్న పెట్టి వీడికి అవి పెట్టి ఇవి పెట్టి ఎందుకు మనకి, వద్దులే కృష్ణ నీకు ఆ శ్రమ ఎందుకు, చక్కగా నీ సైన్యాన్నే నాకు ఇవ్వని కోరుకున్నాడు తప్ప కృష్ణుని కోరుకోలే. దైవాన్ని వదిలిపెట్టేసి మిగతావి తీసుకుంటున్నాం. దేవుడా నాకు ఆ ఉద్యోగం ఇవ్వు, ఈ ఫలం ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఇవన్నీ అడుగుతున్నాం. ఎవరం మనం దైవం కావాలని అడగట్లేదు. అదే కృష్ణుడికి ఏమి ఇష్టమో మనకి మహాభారతం చెప్పాను. అన్యత్ కుశల సంప్రశ్నాత్ నచేచ్చతి జనార్దన. ఆయన వెళ్ళి కుశల ప్రశ్నలు వేయాలి. ఆ కుశల ప్రశ్నలకి సంతుష్టుడైపోతాడు. కానీ అసలు కుశల ప్రశ్నలు వేసేవాళ్లే లేరు. అసలు కుశల ప్రశ్న అంటే ఏమిటో కూడా ఎవరికి తెలియదు కదండి. ఇప్పుడు మీరు వచ్చారు, రాగానే స్వామీజీ బాగున్నారా అన్నారు అనుకోండి, అది కదా కుశల ప్రశ్న. తిన్నారా స్వామివారు అని అడుగుతాం కదా. అలా దైవాన్ని కూడా ఎవరైనా స్వామి నేను వండిన ఆహారం బాగుందా, ఉప్పు ఎక్కువైందా, అయ్యో మాడిపోయిందా, ఎలా ఉంది అని అడిగేది ఎవడు లేడు కదా. వాడు గబగబా దేవుడికి పెట్టాలంటే అది వేడివేడిగా ఉన్నా వీడి పెట్టేస్తాడు. అందుకే దైవానికి నివేదన పెట్టడం దగ్గర నుంచి ఎలా చేయాలో మనకి ఆగమని చెప్తాను. అతి వేడి ఉండకూడదు, అతి శీతలం ఉండకూడదు. మనం తినడానికి ఎలా యోగ్యమో అలా యోగ్యంగా ఉండాలి. ఇవి చెప్తారు కానీ అంత ఏముండదు. వీడికి పెద్ద పెద్ద దేవాలయాల్లో సైతం ఆగమాన్ని పక్కన పెట్టి కేవలం అక్కడ ఉండే అధికారులు. అంతే కదండి. ఇప్పుడు ఆగమం ఎక్కడుంది? ఇప్పుడు తిరుమల చూడండి, 1464 18వ తారీఖు జనవరి నెల 18వ తారీఖు 1464లో సాల్వదేవరాయలని ఆ మహానుభావుడు వేకాళ్ళ మండపం అక్కడ నిర్మాణం చేయించారు. నిజం స్వామి. ఇప్పుడు ఆలయం అన్నాక మొత్తం అంతా కూడా ఒక శాస్త్రం కదండి, ఆ శరీరం కదా పరమాత్మకి. అందులో ఆ మండపాలు తీసేశారు. వేకాళ్ళ మండపం, ఆ చుట్టూ ఉన్న అనంతాళ్వాన్ మండపాలు, గృహాలు, ఇవేవి ఒక్కటే లేవు, అన్ని కొట్టేస్తున్నారు. మొన్న ఈ మధ్య గొల్ల మండపం, ఆ గొల్లదాని మండపం అంటారు గుడి ముందు, ఆపారు కనుక ఆగింది. కానీ అయితే అన్ని కొట్టుకుంటూ పోతే ప్రాచీనతకి ఏది? ఈ గుడి చాలా గొప్పది అని చెప్పాలంటే ప్రాచీనమైనవన్నీ కాపాడుకోవాలి. అలాంటి మనం కొట్టుకుంటూ పోయాం అనుకోండి, ఏముంటాయి?
ఇది తప్పురా అని అంటే మిగతా వాళ్ళందరూ ఆ ధనానికి లోబడో లేదు అధికారులు ఏమన్నా అంటారనో దానికి వశపడిపోయి దానికి తందాన అంటున్నారు తప్ప ఎవరు నిలబడే వ్యక్తులు లేరు. చిత్తశుద్ధి అనేది లేదు. ఇప్పుడు శరీరంలో ఒక అవయవం కనుక పోతే వాడు అంగవైకల్యం కలిగిన వాడు అవుతాడు. దేవాలయంలో కూడా కేవలం లోపలుండే మూర్తి ఒకటే కాదు, దేవాలయంలో ఉండే ప్రాకారం కూడా దేవుని శరీరమే. అందుకే ఏది భిన్నమైనా వాటిని నిర్మాణం చేసుకోవాలి, అక్కడే నిర్మాణం చేయాలి, వాటిని చక్కగా యథాప్రకారం ఇదివరకు ఎలా ఉందో అలా నిర్మాణం చేసి మళ్ళీ శాంతి చేసుకోమని చెప్తుంది. అంటే దేవుడు అవయవం. ఇప్పుడు మన శరీరం ఇంతున్నా చర్మము గోరు అన్ని ఇంపార్టెంటే కదండి. ఊడిపోయే వెంట్రుకలకు కూడా ఆమదాలు రాసి మనం మొలకెత్తించుకుంటున్నారే, నిజం. అన్నీ ఇంపార్టెంట్ అవుతున్నప్పుడు ఆలయంలో ఉండే ఆ వేకాళ్ళ మండపము లేదు, అక్కడ వెంగమాంబ వాళ్ళ గృహాలు, అనంతాళ్ళు వాళ్ళ గృహం, ఇవన్నీ ఒకటి ఉన్నాయండి. ఇప్పుడు ఏమీ లేవు కదా. ఆలయానికి ఒక ప్రాకారం ఎంత బలాన్ని ఇస్తుందో అని అనుకుంటున్నారు. ప్రాకారాలు బలాన్ని ఇచ్చేవి కావు. గోడ ఎంతవరకు అండి, కొడితే పోతుంది. గోడ కాదు ప్రొటెక్ట్ చేసేది అంటారు మన జీర్స్వామి వారు. పూర్వం 1000 ఏళ్ల క్రితం పరాశర భట్టర్ అని ఒక మహానుభావులు శ్రీరంగ క్షేత్రంలో అక్కడ ఉండే రాజుగారు చుట్టూ ప్రాకారాలు కడుతున్నాడు రంగనాథుని ఆలయానికి రక్షణ కోసం. ఆ కట్టే సందర్భంలో ఒక భక్తుడు వచ్చి భట్టర్ వారి దగ్గర, గురువు గారి దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేసేట, స్వామి నా ఇల్లు కొట్టేస్తున్నారండి అంటే. ఎవరు కొడుతున్నారయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా మీ శిష్యుడే ఈ ప్రాంతాన్ని పాలించే రాజు, మీరు చెప్పండి స్వామి, నా ఇల్లు పోతుంది, నేను ఇక్కడ రంగడిని వదిలి ఉండలేను, రంగడు వస్తే నేను స్వామికి హారతిస్తూ ఉంటాను, నా గృహం లేకపోతే ఎలా అని ఏడిస్తే అప్పుడు ఆ మహానుభావుడు భట్టర్ వారు రాజుకి చెప్పారట, రాజా తప్పు నువ్వు చేస్తున్నది, కట్టే ప్రాకారం దేవుడికి రక్షణ ఇవ్వదయా, ప్రేమించే వ్యక్తులు దేవుడికి రక్షణ. గుడి చుట్టూతా, అందుకే మాడవీధుల్లో దేన్ని మాడవీధి అంటారు. ఇప్పుడు గుడి చుట్టూతా ఒక వీధి పెట్టేస్తే అది మాడవీధి అవదండి, మేడలు కలిగిన వీధులు అవ్వాలి. అక్కడ అందరూ ఉండి, చుట్టూ భక్తులు ఉండి, ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా దేవుడు వస్తుంటే హారతలు ఇవ్వాలి. ఇప్పుడు శ్రీరంగం వెళ్ళండి, సప్త ప్రాకార మధ్య 7 ప్రాకారాలు, ఒక్కొక్క ప్రాకారంలో ఇళ్ళు ఉంటాయి. ఒక ప్రాకారానికి ఇళ్ళు ఉంటాయి. రంగనాథ్ ఇళ్ళ వెళ్ళాడు ఒక వీధిలో వెళ్తే అప్పుడు ఆ వీధిలో వాళ్ళందరూ హారతలు పడతారు. రెండో వీధికి వెళ్ళాడు అనుకోండి, అక్కడ వాళ్ళు హారతలు ఇస్తారు. ఈ 7 ప్రాకారాలు దాటి రంగనాథ దగ్గర రావాలంటే ఎంతమందికి ధైర్యం ఉంటుంది చెప్పండి. ఎవడు వెళ్ళి ఆ దేవుడి మీద చేయగలడు. అందుకే ఊరు మధ్యలో దైవాన్ని పెట్టి ఊరు చుట్టూతా వాళ్ళు ప్రాకారాలుగా ఉండేవారు. దేవాలయాన్ని బట్టి ఊరిని బట్టి దేవాలయం కాదు. ఇప్పుడు అలా లేదు. ఊరంతా ఒక చోటు ఉంటే దేవుడిని ఒక మూల పెట్టుతున్నారు. ఏమన్నా పోతే కొట్టుకుపోతే నాకెందుకని కాదు కదా. ఎందుకంటే దేవాలయం అనేది ఆగమశాస్త్రం ప్రకారం వాటిని కాపాడుకోవాల్సిన ధర్మము, ప్రేమ ఉంటేనే వస్తుందండి, లేకపోతే రాదు.